ఇశ్రాయేలు దేశంలోని జెరూసలేం నగరంలో మార్కెట్ వీధులు జీవంతో నిండిపోయాయి. కొనుగోలు, అమ్మకాలు, శబ్దాలు గాల్లో మిళితమవుతూ గంభీరమైన వాతావరణాన్ని ఏర్పరుస్తున్నాయి. వ్యాపారులు తమ వస్తువులను అమ్ముతూ వారి గళాలు జనసమూహంలో నినాదాల ప్రతిధ్వనిస్తున్నాయి. ఈ జీవంతమైన గందరగోళానికి కింద రాజకీయ మరియు మతపరమైన ఉద్రేకాలు నిశ్శబ్దంగా, మౌనంగా ప్రవహిస్తున్నాయి. ఈ పురాతన నగరంలో మదిలో చినుకులా మంటలు మెరుస్తున్నాయి. కాంతివంతమైన ఒక మేడపై గదిలో యేసు మరియు ఆయన శిష్యులున్నారు. ఈ రాత్రి మోసం మరియు ద్రోహానికి ముందస్తు సంకేతంలా యేసు గంభీర స్వరంతో చెబుతాడు, మీలో ఒకడు నాకు ద్రోహం చేయబోతున్నారు అని. గెత్సేమనే తోటలో పాతతరం జీతుల చెట్ల కింద యేసు మోకాలుపై కూర్చుని ప్రార్థిస్తూ ఉంటాడు. ఆయన ముఖంలో బాధబద్యత, దయ ప్రతిఫలిస్తుంది. నిశ్శబ్దమైన రాత్రిని చీల్చుతూ ఆయన గొంతు ఒక విన్నపంగా వినిపిస్తుంది. నీవు అనుమతిస్తే ఈ కలశాన్ని నా నుండి తొలగించు. అయినా నా సంకల్పం కాక నీ సంకల్పమే జరగనివ్వు. తన శిష్యులు విసిరివేయబడినట్లుగా నిద్రలో పడిపోయారు. తమ గురువు గుండెల్లో జరిగే ఆధ్యాత్మిక సంగ్రామానికి వారు అజ్ఞాతులే ఉన్నారు. అదే సమయంలో యేసును వెతుకుతూ జూదా వచ్చాడు. అతని ఉనికి ఒక మోసానికి సంకేతంలా రోమన్ సైనికులను అతడు తీసుకొచ్చాడు. వారి కవచాలు చంద్రుని కాంతిలో మెరిసిపోతున్నాయి. ఒక మోసానికి పరాకాష్ట. జూదా యేసును ద్రోహం చేస్తాడు. రాత్రి శాంతిని విచ్ఛిన్నం చేస్తుంది. సైనికులు యేసును పట్టుకుంటారు. అతని శిష్యులు భయంతో వణికిపోతారు. వారి ఆశలు చీరిపోయిన కళ్ళుగా అంధకారంలోకి వెళ్ళిపోతారు. సన్హెద్రిన్ సభలో యేసును మౌనంగా నిందల మధ్య నిలబెడతారు. నీడలు గదిలో నాట్యం చేస్తుంటే కైఫా ప్రశ్నతో వాతావరణాన్ని చీల్చేస్తాడు. నీవే క్రీస్తు, దేవుని కుమారుడా? రాజభవనం, పౌంతియ పిలాతు నివాసంలో యేసును గంభీర వాతావరణంలో తీసుకెళ్తారు. ఆ రోమన్ గవర్నర్ యేసును చూస్తూ ప్రశ్నిస్తాడు, నీవే యూదుల రాజు అని చెప్పుకొంటావా? జెరూసలేం వీధుల్లో జనసమూహం ముందు పిలాతు ఒక చేత్తో బందీగా ఉన్న యేసును, మరో చేత్తో ఖ్యాతికెక్కిన దోషి బరబ్బాను చూపిస్తూ ప్రశ్నిస్తాడు. జనసమూహం ఉధృతంగా అరుస్తుంది, ఆయనను సిలువ వేయండి. ఆఖరుకు యేసు శిక్షకు సిద్ధమవుతాడు. పిలాతు తన చేతులను చూపించే ప్రయత్నంగా ఒక నీటి పాత్రలో చేతులు కడుగుతాడు. ఈ మనిషి రక్తానికి నేను బాధ్యుడిని కాదు. ఈ విధంగా ఒక నిర్దోషుడి రక్తం మానవ చరిత్రను శాశ్వతంగా మార్చే విధంగా అన్యాయంగా కార్చబడుతుంది. Please subscribe my channel.